Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendra Bonna YouTube channel. Friends, IIIT బాసరా ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి సెలెక్టెడ్ లిస్ట్ రిలీజ్ చేసింది. దీంట్లో వచ్చేసి 1193 మందికి సీట్లు ఇచ్చారు. మిగతా వచ్చేసి ఎందుకు సీట్లు అవి పక్కకు పెట్టారు. తర్వాత ఈ 1193 మందిలో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కడ కట్ అయింది, కట్ ఆఫ్ మార్కులు ఎంత, కట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంత. ఎవరికైనా మీకు సీట్ రాదు అనుకోండి, మీకు నెక్స్ట్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉన్నదా, ఉంటే ఎవరికి సీట్ వస్తుంది, ఇలా నేను చాలా ఎనాలిసిస్ చేసి ఈ వీడియో పెట్టినాను. 20 నిమిషాలు ఈ వీడియో ఉన్నది. 20 నిమిషాలు ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి చూడండి, మిగతా వాళ్ళు చూడకండి. ఓకేనా? రైట్. సో ఓపికగా చూడండి, చాలా ఎనాలిసిస్ చేసా. నెక్స్ట్ మీకు సీట్ రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూడండి. అంటే మీకు వస్తుందా రాదనేది మీకు ఐడియా వస్తుంది. ఒకవేళ నా వీడియో ప్రకారం మీకు సీట్ రాలేదనుకోండి, ఎంచక్కా ఇంటర్మీడియట్లో జాయిన్ అయిపోండి. ఓకేనా? సమయాన్ని వృధా చేసుకోకండి, కానీ ఎనాలిసిస్ చేసి చూసుకోండి. ఓకేనా? సో కంటిన్యూగా వీడియోస్ చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఫస్ట్ ఫేజ్ సెలెక్షన్ లిస్ట్. సో దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా? రైట్. ఫస్ట్ ఫేజ్ సెలెక్షన్ లిస్ట్లో ఎంతమంది సెలెక్ట్ చేసుకున్నారు? ఓవరాల్గా మనకి IIIT బాసరాలో చూసుకున్నట్టయితే 1500 సీట్లు అయితే ఇప్పుడు మనకు వచ్చేసి 1193 వరకు సెలెక్టెడ్ లిస్ట్ చేశారు. అయితే మీరు ఎక్కువ మంది నన్ను అడుగుతున్న ప్రశ్న, సార్ నాకు సీట్ వస్తుందా, నాకు 10/10 ఉంది, నాకు NCS ఉంది, NSS ఉంది, అది ఒక డౌట్. తర్వాత నేను ప్రైవేట్ స్కూల్ నాకు సీట్ వస్తుందా, ఇది ఒక డౌట్. ఇంకా కొద్దిమంది డౌట్ ఏంటంటే, సార్ 1500 సీట్లు అయితే మరి ఇక్కడ ఏంటి సార్ 1193 ఫిల్ చేశారు, ఇంకా మిగతా సీట్లు ఎటుపోయినాయి. సో వీటన్నిటికీ ఆన్సర్ మీకు కావాలి. అలాగే ఫస్ట్ ఫేజ్లో సీట్ మీకు రాలేదనుకోండి, మీరు సెకండ్ ఫేజ్లో ఇప్పుడు వెయిటింగ్లో ఉన్నారు. మరి సెకండ్ ఫేజ్ అంటే ఏంటిది, సెకండ్ ఫేజ్ ఎలా చేస్తారు, సెకండ్ ఫేజ్ వాళ్ళకి ఎన్ని సీట్లు ఉంటాయి, అసలు సెకండ్ ఫేజ్ అంటే ఏంటిది, మీ క్యాస్ట్ వైజ్ ఎక్కడెక్కడ సీట్ రాస్తుంది, ఇవన్నీ మీ ప్రశ్నకి ఆన్సర్ చెప్తా, క్లియర్గా చెప్తాను. ఒక విషయం ఏంటంటే, మీరు స్కిప్ చేయకుండా ఓపికగా వినే ఓపిక మీకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఓపిక లేని వాళ్ళు దయచేసి చూడకండి. ఇంకా మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, అట్లాంటి వాళ్ళ ఛానల్లో వెతకండి. ఓకేనా? రైట్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం చూస్తే ఈ IIITకి ఇంత డిమాండ్ ఎందుకంటే 2 సంవత్సరాల ఇంటర్మీడియట్, 4 సంవత్సరాల బీటెక్, 6 సంవత్సరాల కోర్సు ఇక్కడే పూర్తవుతుంది. అందులో IITతో సమానమైనటువంటి కోర్సు కాబట్టి ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో సీట్ వస్తే ఒక విద్యార్థి 10 లక్షలు సంపాదించినట్టే. అయితే ఈరోజు IIIT బాసరా యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ రిలీజ్ చేసేసింది. ఓకేనా? 2020 ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చేసింది. ఇక్కడ మనం మామూలుగా చూసుకుంటే స్టార్టింగ్లో ఇచ్చిన దాన్ని మనకి అంటే ఇట్లా మనం ఊరికే చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే, ఎక్కువ మంది విద్యార్థులు లోకల్ వాళ్ళకి సీట్లు వచ్చాయి. ఆల్మోస్ట్ ఆల్ నాన్ లోకల్ ఒక్కడు కూడా సీట్ రాలే. అంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే సీట్లు వచ్చేసాయి. ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది లోకల్. రెండో విషయం ఏంటంటే, స్టార్టింగ్ 10/4 ఉన్నది. ఓకేనా? నెక్స్ట్ మనం చివరి చూస్తే కూడా 10/4 ఉన్నది. అంటే అర్థం ఏంటిది, 10/4 ఎవరికి వస్తాయి? యాక్చువల్గా 10th ఉన్న మార్కులే 10/10. మరి 10/4 ఎందుకు వచ్చిందంటే, గవర్నమెంట్ పిల్లలకి 4 మార్కులు యాడ్ చేస్తారు. గవర్నమెంట్ పిల్లలు అంటే ఎవరు? దీస్ ఆర్ నాన్ హాస్టల్ స్టూడెంట్స్. హాస్టల్లో లేనటువంటి రెసిడెన్షియల్ లేని పిల్లలకి ఇక్కడ 4 మార్కులు యాడ్ చేశారు. అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడాను 10/4 ఉన్నారు. మధ్యలో ఎక్కడ చూసినా రిజర్వేషన్ వైజ్ చూసినా, క్యాస్ట్ వైజ్ మనం చూసుకున్నా, లోకల్ నాన్ లోకల్ ఏరియా చూసుకున్నా, ఎక్కడ చూసినా కానీ 10/10 మాత్రమే ఉన్నది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ 1193 మంది విద్యార్థులలో సీట్లు వచ్చింది కేవలం గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు మాత్రమే. ఓకేనా? ఇది ఒక ఎనాలిసిస్. ఇక రెండో ఎనాలిసిస్కి పోదాం. అయితే ఇంతమందికి సేమ్ మార్కులు ఉన్నాయి కదా. ఓకే, మరి దేన్ని బేస్ చేసుకుని ఇచ్చారంటే, డేట్ ఆఫ్ బర్త్ను బేస్ చేసుకున్నారు. 2 మార్కులు సమానమైనప్పుడు ఇక డేట్ ఆఫ్ బర్త్కు రావాల్సి ఉంటుంది కదా. మ్యాథమెటిక్స్ చూస్తారు, ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్ చూస్తారు, అవి కూడా 10/10 అవి సమానంలో డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఇక్కడ చూడండి. సో ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్టయితే, ఇక్కడ ఒక అబ్బాయి సబావత్ ప్రేమ్ సింగ్ అనేటువంటి ఈ యొక్క అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనం చూస్తే 2001. సో జనవరి 3 ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ అబ్బాయి యొక్క వయస్సు 19 సంవత్సరాలు ఉంది. అంటే 10th క్లాస్లోనే 19 సంవత్సరాల వయసు ఉన్నది ఈ అబ్బాయికి. కాబట్టి అందరికంటే ఎక్కువ ఏజ్ ఉంది కాబట్టి ఈ అబ్బాయికి ఫస్ట్ సీట్ వచ్చింది. సో ఇప్పుడు 10th క్లాస్ చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, నాకు తెలిసి వీళ్ళ బర్త్డే అనేది ఎక్కువ మంది పిల్లల యొక్క బర్త్డే 2005 ఉంటుంది. 2005 ఆల్మోస్ట్ 2005. ఇక్కడ ఇటు మనం చూసుకుంటే దగ్గరికి రావడం వరకు 2005 వరకు ఉంటుంది. అయితే ఈ 2005 నుండి
ఉండే పిల్లలకి ఏకంగా 4 సంవత్సరాల ముందు ఉంది ఈ అబ్బాయికి. సో డేట్ ఆఫ్ బర్త్ 2001లో పుట్టిన వాళ్ళకే ముందు సీట్లు వచ్చేసాయి ఓపెన్ కేటగిరీలో చూసుకుంటే. ఓకేనా, ముందుగా మనకు ఓపెన్ కేటగిరీలో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, సార్ ఎస్టీకి ఇచ్చారు ఏంది ఫస్ట్ సీటు, రెండోది ఎస్సీకి ఇచ్చారు, ఎస్టీకి ఇచ్చారు, ఇట్లా అనుకోకండి. ఇది ఓపెన్ కేటగిరీ. ఇక్కడ ఎస్టీలో రిజర్వ్ కాదు, ఎవరైనా పర్లేదు, ఎవరికైనా ఇక్కడ సీట్ వస్తే ఇస్తారు. కానీ ఇక్కడ అదృష్టమో దురదృష్టమో ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు. అదే కొంచెం ఎనాలిసిస్ చేసి చూస్తే మాత్రం నేను మీకు చెప్తా చూడండి. నేను చాలా ఎనాలిసిస్ చేశాను దీన్ని వీడియో పెట్టకముందు. ఫస్ట్ 131 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్ నుండి ఇక్కడ 131 మెంబర్స్ వీళ్ళంతా ఎస్సీ ఎస్టీలే. మొత్తం అంత సీన్లో ఒక బీసీ లేరు, ఎవరు లేరు. మరి వీళ్ళకి ఎందుకు ఇచ్చారంటే నిజానికి వీళ్ళకి ఇది ఓపెన్ కేటగిరీలో వచ్చిన సీట్లు ఇవన్నీ. మరి ఎందుకు వీళ్ళకే ఇచ్చారంటే వీళ్ళ ఏజ్ ఎక్కువగా ఉంది. సో వీళ్ళు చిన్నప్పుడు స్కూల్కి తొందరగా వెళ్ళకపోవటం వలన, లేదా వీళ్ళ ఏజ్ ఎక్కువ ఉండటం, ఏదో జరిగేసి ఏజ్ ఎక్కువ ఉండటం వల్లనే వీళ్ళంతా కూడాను మేల్ ఫీమేల్ వీళ్ళంతా కూడాను ఆల్మోస్ట్ ఆల్ ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ 131 ఓన్లీ ఎస్సీ ఎస్టీలో ఉన్నారు. దీనివల్ల ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి మిగతా రిజర్వేషన్ల పిల్లలకి సీట్లు పోయినాయి. సో ఇంతకుముందు ఓపెన్లో ఎస్సీ ఎస్టీలలో రిజర్వేషన్లో ఒక 20, 30, 50 ఉంటే గ్రేట్. ఇప్పుడు ఏకంగా 131 సీట్లు వీళ్ళే తీసుకుపోయినారు. ఇకపోతే ఇదే ఓపెన్ కేటగిరీలో చూసినట్టయితే మనకి అంటే ఓవరాల్గా ఉన్న సీట్లలో ఓపెన్ కేటగిరీలో ఎన్ని సీట్లు పోయినాయి నేను తర్వాత క్యాస్ట్ వైజ్ చెప్తా. ముందు ఓపెన్ కేటగిరీ చూసుకుందాం. సో ఓపెన్ కేటగిరీలో మనకు వచ్చేసి యాక్చువల్గా ఉన్న సీట్లకి ఇంకా మిగిలిన సీట్ల గురించి కూడా నేను మీకు చెప్తాను. మిగిలిన సీట్లు ఎవరికి ఇస్తారు, దాన్ని ఏ రకంగా అనాలిసిస్ చేస్తారు అది చెప్తాను. సో లోకల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఓపెన్ కేటగిరీలో ఆల్మోస్ట్ ఆల్ మనం ఒకసారి చూసుకుంటే కనుక 597 ఓపెన్ కేటగిరీ వాళ్ళకి వెళ్ళిపోయినాయి సీట్లు ఇక్కడ. ఓకేనా, ఇక 597 ఓపెన్ కేటగిరీ అంటే ఇది ఏ క్యాస్ట్ అన్నా కానీ ఎవరన్నా కానివ్వండి. అయితే ఓపెన్లో స్టార్ట్ అవ్వడం మాత్రం మనకి 2001 దగ్గర స్టార్ట్ అయ్యి 2001 జనవరి 3 స్టార్ట్ అయ్యి 2003 మే 4 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి వచ్చేసాయి. ఇది ఓపెన్ కేటగిరీ. ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే సీట్ రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఇదిగో చూడండి 2003. ఓకేనా, మే 4 ఉంది కదా, ఈ మే 4కి కొంచెం అటు ఇటు ఉంటే మే 5 కానీ మే 4 కానీ మీకు ఎవరికైనా ఉంటే మీరు ఓపెన్ అంటే ఏ క్యాస్ట్ అయినా పర్లేదు. ఓకేనా, మీకు సెకండ్ ఫేజ్లో సీట్ రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి 597 మందిలో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే, ఎవరైనా సరే ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే జాయిన్ అవ్వకపోతే వాళ్ళ ప్లేస్లో మిమ్మల్ని సెకండ్ ఫేజ్లో తీసుకుంటారు. నాకు ఇప్పటికే చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్ చేస్తున్నారు, సార్ సెకండ్ ఫేజ్ ఎప్పుడు పెడతారు సార్ అని. సెకండ్ ఫేజ్ అంటే మన కొరకు సపరేట్ సీట్లు తీసి పెట్టారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే సెకండ్ ఫేజ్లో మీకు సీట్ రావాలా వస్తుందా అనేది మీరు ఇక్కడ ఎనాలిసిస్ చేసుకోండి. ఏమైనా ఎనాలిసిస్ చేసుకోండి అంటే 2003 ఓకేనా మే 4 వరకు అంటే డేట్ ఆఫ్ బర్త్ మీది కనుక ఉంటే, అంటే మే 5 లోపు కనుక మే 5 వరకు కనుక ఉంటే ఇలా ఉండాలి. ప్లస్ ఈ 597 మందిలో ఎవరు జాయిన్ అవ్వద్దు. అప్పుడు మీకు సీటు ఓపెన్ కేటగిరీలో వస్తుంది. ఇది ఓపెన్ కేటగిరీ. నెక్స్ట్ బీసీఏ వాళ్ళ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు మనకి బీసీఏలో చూసినట్టయితే 598 నెంబర్ దగ్గర మనకు ప్రారంభించబడి, అంటే వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే సేమ్ 2003 మే 4 దగ్గర బీసీఏ వాళ్ళు స్టార్ట్ అయితే వీళ్ళ యొక్క లాస్ట్ బీసీఏ క్యాడర్కి ఎవరున్నారు అనేది ఒకసారి మనం చూసుకుంటే -680 అంటే 82 సీట్లు బీసీఏ వాళ్ళకి ఇచ్చేసారు. ఇప్పుడు మీరు కనుక బీసీఏ అయ్యి మీకు ఇప్పుడు సీట్ రాలేదు అనుకుందాం. ఓకేనా, అయితే బీసీఏలో ఎక్కడ సీట్ కట్ అయిందంటే 2003 ఓకేనా 9వ నెల 10వ తారీఖు నాడు కట్ అయిపోయింది. ఇక మనం ఈసారి అన్ని కలిసినట్టు ఇవే చూసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే సెప్టెంబర్ ఓకేనా 10కి సీట్ కట్ అయిపోయింది. ఇప్పుడు మీరు బీసీఏ అయ్యి ఉండి మీకు సీట్ రావాలి అంటే, సెకండ్ ఫేజ్లో మీకు సీట్ రావాలంటే ముందుగా ఇక్కడ ఉన్నటువంటి బీసీఏలో ఉన్నటువంటి 82 మంది ఎవరైతే బీసీఏలో మాత్రమే సీట్లు వచ్చినాయో ఈ 82 మందిలో ఎవరన్నా ఒకరు జాయిన్ అవ్వకపోతే, ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎవరన్నా ఇట్లా సీట్ వచ్చిన వాళ్ళు పోరు కానీ ఎవరన్నా జాయిన్ అవ్వకపోతే అప్పుడు మీకు సీట్ రావాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ 9వ నెల ఓకేనా 2003 9వ నెల ఈ 10 డేట్ కంటే లోపల ఉండాలి. ఒకవేళ బయట ఉన్న 11, 12 ఉన్నా ఏం అవ్వకపోవచ్చు.
అలా ఉంటే మీకు సీట్ వస్తుంది. లేదంటే మీరు ఇంటర్మీడియట్కి వేరైనా కాలేజీలో జాయిన్ కాండి, అనవసరంగా టైం వృధా చేసుకోకండి. ఓకేనా, రైట్, ఇదొకటి. ఇంకా నెక్స్ట్ బీసీబీ కేటగిరీ చూద్దాం. దాదాపుగా మనకు తెలుసు రిజర్వేషన్లలో ఎస్సీల తర్వాత అత్యంత ఎక్కువ రిజర్వేషన్ ఉండేది మళ్ళీ బీసీబీలకే. ఓకేనా, రైట్. ఇక్కడ బీసీబీల రిజర్వేషన్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే వీళ్ళకి 681 దగ్గర స్టార్ట్ అయిందన్నమాట. ఓకే, ఇక్కడ స్టార్ట్ అయ్యి అన్నీ కూడా బీసీబీ మేల్ ఫీమేల్ కలిసి ఉంటారు ఇందులో, రైట్. అంటే వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం చూస్తే కనుక 2003 మే 4 దగ్గర స్టార్ట్ అయింది. ఓకేనా, రైట్. 2003 మే 4 దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ యొక్క ఎండింగ్ చూసుకుందాం మనం. బీసీబీ క్యాస్ట్లో ఎక్కడ ఎండింగ్ ఉందంటే ఇదిగో ఇక్కడ 799 వరకు ఉన్నారు. అంటే 799 అంటే 118 సీట్లు బీసీబీలకు వచ్చాయండి. ఇప్పుడు మీరు కనుక బీసీబీ అయ్యుండి మీకు సీట్ రాలేదు సార్, సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుందా అని మీరు అనుకుంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లాస్ట్కి ఎక్కడ కట్ అయిందో చూసుకోండి. 2003 7వ నెల అంటే జూలై 17 దగ్గర సీట్ కట్ అయింది. ఇక్కడ సీట్ వచ్చినటువంటి బీసీబీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ 118 మంది ఉన్నారండి. 118 మందిలో ఎవరన్నా జాయిన్ అవ్వకపోతే, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ జాయిన్ అవ్వకపోతే అప్పుడు కనుక మీరు, ఓకేనా, మీరు ఎవరైతే వెయిటింగ్లో ఉన్నారో విద్యార్థులు, మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 10/10 వచ్చి ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 2003 జూలై 17 కంటే ముందు ఉన్న వాళ్ళు ఉంటే ఇందులో జాయిన్ కావద్దు. ప్లస్ దీనికంటే ముందు ఉంటే మీకు సీట్ వస్తుంది. ఓకే, అందరికందరు జాయిన్ అయినా మీకు సీట్ రాదు. లేదు దీని తర్వాత లేదు 2004 ఎక్కడ ఉందంటే అసలే సీట్ రాదు. ఇక్కడ ఒక డేట్కు అటు ఇట్లోనే సీట్లు వస్తున్నాయి కాబట్టి ఇది గుర్తుపెట్టి, ఇది బీసీబీ వాళ్ళకి సంబంధించింది. నెక్స్ట్ బీసీసీ కేటగిరీలో చూసుకున్నట్టయితే 800 దగ్గర స్టార్ట్ అయింది. బీసీసీ తక్కువ ఉంటారు వీళ్ళు, సో అంత ఎక్కువ మందికి రావు. బీసీసీలో వచ్చేసి కేవలం 11 మంది మాత్రమే సీట్లు వచ్చేసాయి. బీసీసీలో 2005 జూన్ 15 వరకు కట్ అయిపోయింది. అంటే ఎవరన్నా బీసీసీలో జాయిన్ అవ్వకపోతే ఇంకెవరన్నా వెయిటింగ్లో ఉన్న వాళ్ళు కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 2005 జూన్ 15 కంటే ముందు ఉంటే మీకు సీట్ వస్తుంది. ఇకపోతే అన్నిటికంటే ఎక్కువ కాంపిటీషన్ ఉండేటువంటి బీసీడీకి వచ్చేద్దాం. సో బీసీడీ అనేది ఈ యొక్క లిస్ట్లో వచ్చేసి 812 దగ్గర స్టార్ట్ అయ్యి, ఓకే, అంటే వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ 2003 మే, ఓకేనా, 5 దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడ అయిపోయింది. సో బీసీడీలను ఒకసారి మనం చూసుకుంటే వీళ్ళకి ఎన్ని సీట్లు వచ్చాయో కూడా మనం చూసుకుంటే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. మంచి అనాలిసిస్ చేశాను నేను, చాలా కొన్ని గంటలు కష్టపడ్డా దీనిపైన. ఇప్పుడు ఐడియా వచ్చింది. ఓకే, 892 దగ్గర వీళ్ళు ఆగిపోయారు. 892. సో ఓవరాల్గా చూసుకుంటే 80 సీట్లు బీసీబీలకు వచ్చేసేయండి. 92, 94 కదా, రైట్. అంటే 82 సీట్లు బీసీడీలకు వచ్చేసాయి. ఇప్పుడు మీరు బీసీడీ క్యాస్ట్ కానీ మీకు సీట్ రాలనుకుంటే మీరు వెయిటింగ్లో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు వెయిటింగ్లో ఉండే మీకు సీట్ రావాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 2003 జూన్ 18 లోపు ఉండాలి, లేదా జూన్ 19 ఉంటే ఉండొచ్చు, ఛాన్స్ అటు ఇటు. సో ఈ లోపే మళ్ళీ నాకు క్వశ్చన్స్ పెట్టి సార్ నా జూన్ 20 సార్ వస్తుందా, జూన్ 25 వస్తుందా, ఇలాంటి డౌట్లు అడగండి. అయిపోయింది, ఇంకా మీకు సీట్ రావడానికి ఛాన్స్ లేదు అక్కడ. నేను చెప్పింది మీరు కరెక్ట్ వింటే అయిపోతుంది ఇక్కడనే. ఓకేనా, సో ఓవరాల్గా సీట్లు వచ్చినాయి 82 బీసీడీలకు వచ్చినాయి. ఇందులో మీ ఒక ఎక్కడ కట్ అయిందంటే 2003 జూన్ 18 దగ్గర కట్ అయింది. దీనికంటే ముందు ఉంటే ప్లస్ ఎవరైనా జాయిన్ కాకపోతేనే సీట్లు వస్తాయి. అందరికందరు జాయిన్ అయితే ఇక నో సీట్లు అన్నమాట. ఇకపోతే మనం బీసీఈ కేటగిరీని చూసుకున్నట్టయితే వీళ్ళు 895 దగ్గర ప్రారంభించబడే వీళ్ళ యొక్క లిస్టు. వీళ్ళు బాగా ఉండరు, 4% కేటగిరీ తక్కువ ఉంటారు. సో వీళ్ళ యొక్క రిజర్వేషన్ చూసుకుంటే 942 దగ్గర ఆగిపోయింది. ఓకేనా, 942 అంటే 47 మందికి బీసీఈ కేటగిరీలో సీట్లు వచ్చేసాయి. ఈ బీసీఈ కేటగిరీలో వచ్చినటువంటి వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ 2004 ఫిబ్రవరి 15 దగ్గర కట్ అయింది. ఇప్పుడు ఎవరైనా బీసీఈ కేటగిరీ వాళ్ళు సీట్ రాని వాళ్ళు వెయిటింగ్ కొరకన్నా ఉంటే మీకు సీట్ రావాలంటే ఇక్కడ 2 జరగాలి. ఒకటి ఏంటంటే ఈ 47 మంది సీట్లు వచ్చిన వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వద్దు. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 2004 ఫిబ్రవరి 15 లోపు ఉంటేనే మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుంది. అది చూసుకోండి. ఓకేనా, ఇకపోతే ఎస్సీ కేటగిరీకి వచ్చేద్దాం. రైట్, ఎస్సీ కేటగిరీ విషయంలో చూసుకుంటే ఓకేనా 943 నెంబర్ దగ్గర వీళ్ళకు స్టార్ట్ అయిపోయింది. ఈ 943 దగ్గర స్టార్ట్ అయినటువంటి ఈ ఎస్సీ కేటగిరీ అంటే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ 2003 మే 4 దగ్గర స్టార్ట్ అయింది. ఎస్సీ మేల్ అండ్ ఫీమేల్ ఎక్కువ మంది
ఈ విద్యార్థులు అంటే రిజర్వేషన్ 15% కాబట్టి అందరికంటే ఎక్కువ రిజర్వేషన్ ఉంది ఎస్ఏ కాబట్టి వీళ్ళకి ఎక్కువ మంది ఉంటారు. సో ఓవరాల్గా 1121 దగ్గర వీళ్ళు ఆగిపోయారు. అంటే 178 సీట్లు వీళ్ళకి వచ్చాయి. ఓకేనా, ఈ 178 సీట్లు ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీలో వచ్చాయి. కాబట్టి ఈ 178 ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీలో వచ్చినటువంటి ఈ పిల్లలలో డేట్ ఆఫ్ బర్త్ 2003 డిసెంబర్ 11 లోపు కట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏమన్నా ఎస్సీ క్యాండిడేట్ అయ్యి ఉండి మీకు కనుక సీట్ రాకపోతే నెక్స్ట్ మీకు సీట్ రావాలంటే ఇక్కడ 2 జరగాలి. ఒకటి, ఇక్కడ సీట్ వచ్చినటువంటి 178 మందిలో ఎవరైనా జాయిన్ అవ్వద్దు, ఒక ఆప్షన్. ఇంకా 2 ఆప్షన్ ఏంటంటే వీళ్ళు జాయిన్ అవ్వద్దు. ఇంకా 2 ఆప్షన్ ఏంటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 2003 ఓకేనా డిసెంబర్ 11 లోపు ఉండాలి. అయితే మీకు సెకండ్ ఫేజ్లో ఛాన్స్ ఉన్నట్టు లెక్క, లేకపోతే అది కూడా కష్టమే. ఓకేనా, రైట్. ఇక ఎస్టీల విషయంలోకి వస్తే 1122 దగ్గర ఎస్టీల యొక్క నెంబర్ స్టార్ట్ అయ్యి ఓకే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎస్టీ రిజర్వేషన్ నాకు తెలిసి చివరి వరకు ఉండొచ్చు. 1122 దగ్గర స్టార్ట్ అయ్యి 1193 దగ్గర అయిపోయింది. 1193 అంటే 71 మంది ఎస్టీ రిజర్వేషన్ వచ్చారు. ఈ ఎస్టీ రిజర్వేషన్లో స్టార్టింగ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2003 మే 5 అయితే ఓకే ఎండింగ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకి 2003 జూలై 21. అంటే ఇప్పుడు మీరు ఎస్టీలు అయ్యి ఉండి మీకు గనక సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్లో మీకు సీట్ రావాలి అంటే ఇక్కడ జాయిన్ అయినటువంటి ఇక్కడ సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్నటువంటి 71 మందిలో ఎవరన్నా కొద్దిమంది జాయిన్ అవ్వద్దు. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే కనుక మీకు సీట్ మిగిలితే అప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది 2003 జూలై 21 కంటే ముందు ఉండాలి. ఇప్పుడు మీకు సీట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూస్తే మనకి ఓవరాల్గా అన్ని అంటే ఓపెన్ కేటగిరీ అయినా రిజర్వేషన్ అయినా 10/4 దగ్గరనే సీట్ కట్ అయిపోయింది. ఇది కట్ ఆఫ్ జీపీ అంటే అర్థం ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అది 0.4 మార్క్స్ యాడ్ అయినటువంటి విద్యార్థులకు మాత్రమే సీట్లు వచ్చినాయి. ఇప్పుడు సెకండ్ ఫేజ్ వెయిటింగ్లో ఉన్నాం సార్ మాకు సీట్ వస్తుందా అనుకుంటే మీరు 10/10 ఉన్న వాళ్ళకి మాత్రమే పోటీలో ఉన్నట్టు. ఇంకంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు మీరు ఇమీడియట్గా వేరెక్కడైనా ఇంటర్మీడియట్కి జాయిన్ అయిపోయింది. అయినా కానీ 10/10 ఉంది సార్ నాకు రాలేదు అనుకుంటే ఇప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం చూడాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఓపెన్ కేటగిరీలో ఏ క్యాస్ట్ వాళ్ళని సార్ ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ ఎక్కడ కట్ అయింది గర్ల్స్ కంటే 2003 మే 4 కట్ అయిపోయింది. అదే బాయ్స్ కూడా సేమ్ ఇదే టైం ఇదే డేట్కి దాదాపు కట్ అయిపోయింది. అంటే ఓపెన్ కేటగిరీలో మనం సీట్ రావాలనుకుంటే ఇప్పుడు ఇచ్చినటువంటి 1100 మందిలో ఎవరన్నా 1193 మందిలో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వాళ్ళ ప్లేస్లో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇంతకంటే తక్కువ ఉంటే మీకు సీట్ రావచ్చు. దీనికంటే తక్కువ ఉండాలి. బీసీఏలో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది అమ్మాయిలు అయితే కనుక 2003 ఓకేనా 9 నెలల 9 తారీఖు లోపల మీరు ఉండాలి. లేదా బాయ్స్ అయితే 2003 9 నెలల 10 తారీఖు లోపల మీకు ఉండాలి. నెక్స్ట్ వచ్చి బీసీబీ అయితే 2003 జూలై 16 లోపు ఉండాలి. అదే బాయ్స్ అయితేనేమో 2003 జూలై 17 లోపు ఉండాలి. అంటే ఒక్కరోజు తేడాతో వచ్చింది. బీసీసీ అయితే 2005 ఓకేనా మే 3 లోపు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. 2005 జూన్ 15 లోపు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. బీసీడీ క్యాస్ట్లో అయితే 2003 ఇక్కడ వచ్చేసి జూన్ 17 లోపు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. లేదా 2003 జూన్ 18 లోపు ఉండాలి. బీసీఈ కేటగిరీ తీసుకుంటే 2004 ఫిబ్రవరి 9 లోపు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అదే బాయ్స్ విషయంలో తీసుకుంటే 2004 ఫిబ్రవరి 15 లోపు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఎస్సీ విషయంలో తీసుకుంటే 2003 12 అంటే డిసెంబర్ 11 లోపు ఉండాలి. లేదా 2003 డిసెంబర్ 11 లోపే ఉండాలి. గర్ల్స్కైనా బాయ్స్కైనా ఈ లోపు ఉంటేనే సెకండ్ ఫేజ్లో మీకు అది వీళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఛాన్స్. ఎస్టీ విషయంలో తీసుకుంటే 2003 జూలై 20 లోపు ఉండాలి. అదే బాయ్స్ విషయంలో తీసుకుంటే జూలై 21 లోపు ఉండాలి. ఇది కట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. దీన్ని చూసుకొని మీరు ఆలోచన చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, వీడియో కంటిన్యూ చూడండి. సో ఇదన్నమాట నేను చేసిన ఎనాలిసిస్. దీని ప్రకారం ఏ క్యాస్ట్ వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారో మీకు తెలిసిపోతుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సీట్ వస్తుందా రాదా అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలుస్తుంది. ఇక ఇంకొక విషయం ఫైనల్గా ఒక విషయం ఉన్నది కదా ఏంటంటే సార్ 1193 సీట్లు ఇచ్చారు, మిగతా సీట్లు ఎడిపోయినాయి సార్. మిగతా సీట్లు ఎడిపోయినాయి అంటే ఇందులో వికలాంగులకు సీట్లు ఇంకా కేటాయించలేదు. ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఇంకా ఏమైనా స్పోర్ట్స్ కోటా ఇలాంటివి ఉన్న వాళ్ళకి సీట్లు ఇంకా కేటాయించలేదు. మళ్ళీ ఎందుకు కేటాయించలేదు సార్? ఎందుకు కేటాయించలేదంటే వీళ్ళకి ఆ సర్టిఫికెట్లు ఒరిజినలా కాదా అనేది వెరిఫై చేస్తారు. ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ డాక్టర్లతో టెస్ట్ చేపిస్తారు. ఆ సర్టిఫికెట్ ఎంతవరకు నిజం కాదో చూసిన తర్వాత వాళ్ళ లిస్టు పెడతారు. అంటే ఈ రిమైనింగ్ సీట్లన్నీ కూడాను కొన్ని
గ్లోబల్ కేటగిరీలో వెళ్ళిపోతాయి. గ్లోబల్ కేటగిరీలో అప్లై చేసుకుంటే సీట్ వస్తే 1,10,000 ఏమో కట్టవలసి ఉంటుంది గ్లోబల్ కేటగిరీ విద్యార్థులు. ఓకేనా, గ్లోబల్ కేటగిరీ వెళ్ళిపోతాయి. కొన్ని వచ్చేసి ఈ వీళ్ళకి ఎన్జిఓలకు వెళ్ళిపోతుంటాయి. సో ఏవైతే ఎన్ఆర్ఐ ఉంటారు కదా, ఎన్ఆర్ఐ ఉంటారు వాళ్ళకి కొన్ని వెళ్ళిపోతాయి అనమాట. రైట్, ఏది ఏమైనా ఈ 1193 మందిలో ఎంతమంది జాయిన్ అవుతారో చూద్దాం. ఈ కౌన్సిలింగ్ అనేది ఇంకా మనకి డీటెయిల్స్ ఇవ్వలే, ఏ కౌన్సిలింగ్ డేట్ కూడా మనకి ఏమి ఇవ్వలేరు. ఫస్ట్ ఫేజ్ గురించి 2 రోజుల్లో ఇస్తారు. సో దీనికి సంబంధించి కౌన్సిలింగ్ అంటే ఏంటిది, ఎలా జరుగుతుంది, కౌన్సిలింగ్కి మనం తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లు, జిరాక్స్లు, ఒరిజినల్, ఫీజు ఎంత ఉంటుంది, దీనికి సంబంధించిన ఫీజు వివరాలు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బ్యాంకు కూడా లోన్ ఇస్తుందండి. ఇదే 888లో బ్యాంక్ ఉంటుంది, బ్యాంకు మనకు లోన్ ఇస్తుంది విద్యార్థులకి. ఈ లోన్కి ఎలా అప్లై చేయాలి, సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ ఇప్పటికే వీడియో చేశాను. IIIT కౌన్సిలింగ్ బై మోడల్ ఐడియాస్, మరొకసారి IIIT కౌన్సిలింగ్ బై మోడల్ ఐడియాస్ అని మీరు కనుక యూట్యూబ్లో టైప్ చేస్తే నా వీడియో వస్తుంది, మీరు చూడొచ్చు. ఓకే, ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటాను, చాలా ఎనాలిసిస్ చేసా. ఇంకా మీకు క్వశ్చన్స్ ఉన్నాయంటే నేను ఒకరోజు లైవ్ పెడతాను, లైవ్లో నాతో అడగండి, ఏంటంటే ఆన్సర్ చెప్పేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చినంతే కనుక నా శ్రమను మీరు ఎంతసేపు చూశారు కాబట్టి నా శ్రమకు తగ్గట్టుగా మీరు లైక్ చేయాలి. లైక్ చేయడమే కాదు, ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. అందుకంటే ముఖ్యం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.